ఒక్కసారి వెంటనే ఫైనల్ అయిందా? కాలే. మీరు 3 సార్లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళి అమిత్ షా ఇంటికి వెళ్ళి అమిత్ షా ఇంట్లో జేపీ నడ్డా అమిత్ షాలతో సమావేశమయ్యారు. సో ఎవరితో సమావేశమయ్యారు కూడా అర్థమవుతుంది కదా. సో సమావేశమై అక్కడ ఫైనల్ అయింది కదా. ఇక్కడ బీజేపీ నేతలు చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తే ఫైనల్ కాలే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అమిత్ షా, జేపీ నడ్డా ఇంటికి పోతే అక్కడ కూర్చొని చర్చలు జరిపితే ఫైనల్ అయింది. ఇది మన కలమ జరిగింది. పోనీ ఫైనల్ అయింది. ఫైనల్ అయిన తర్వాత అమిత్ షా చంద్రబాబు నాయుడు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారా? ఎక్కడన్నా మీరు గమనించండి. లేదు. మీరు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు కలిసి మేము పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారా? చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కన్నా సీనియర్. మీకు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కన్నా ముందు ముఖ్యమంత్రి అయ్యారు. నరేంద్ర మోడీ జాతీయ రాజకీయాల్లో పెద్దగా వినిపించిన రోజుల్లో చంద్రబాబు నాయుడు ఒక మామూలు నాయకుడు కాదు కదా. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్, ఎన్డీఏ 1 కన్వీనర్. ఎన్డీఏ 1 కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే నరేంద్ర మోడీ. సో ఒక దశలో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి పదవి నిర్ణయం ఉంటుందా ఉండదా అనేది చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై ఆధారపడుతుంది. 2002 తర్వాత అల్లర్ల తర్వాత ఒక రోజంతా పెద్ద హై టెన్షన్. సో గుజరాత్ అల్లర్ల కారణాన టీడీపీ బీజేపీ ఎన్డీఏ నుంచి వాకౌట్ చేస్తుంది అని నా గుర్తు. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సమావేశం ఓ రోజంతా 5-6 గంటలు నడిచింది. అసలు నేషనల్ మీడియా మొత్తం అక్కడే ఉన్నది. నాకు ఆ రోజు ఎన్డీటీవీలోనే మాట్లాడాను కూడా నాకు గుర్తు. సో అందువల్ల అంతటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకుడితో కలిసి నరేంద్ర మోడీ ఎందుకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎన్డీఏలోకి మేము చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తున్నాం, చంద్రబాబు నాయుడు చాలా సీనియరు, చాలా పాలనాదక్షుడు, అలాంటి వారు ఎన్డీఏలో చేరడం వల్ల దేశానికి మేలు జరుగుతుంది, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు అని అనాలి కదా న్యాయంగా. అయితే అంతటి అనుభవం ఉన్న నాయకుడే కదా. ఎవరు విమర్శలు, పొలిటికల్ క్రిటిసిజం ఏదున్నా నోబడీ కెన్ డినై ద రోల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఇన్ పాలిటిక్స్ కదా. నేషనల్ పాలిటిక్స్లో కూడా నేనేది లోకల్ పాలిటిక్స్ అంటలేను. తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆయనకు చాలా విశేషమైన అనుభవం ఉంది కదా. ఇప్పుడు ఐటీ రంగాన్ని, గుజరాత్లో ఐటీ లేదు కదా. ఇవాళ నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ఇవ్వాలంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ సేవా కేంద్రాలు, ఇప్పుడు నరేంద్ర మోడీ అంటున్న డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, జన్ ధన్, ఐటీ సేవల్ని ఇంటింటికి పట్టుకుపోవాలి, డిజిటల్ ఇండియా అంటున్నది చంద్రబాబు నాయుడు 20-30 ఏళ్ళ క్రితం అన్నాడు కదా. మనందరూ తెలుసు కదా. ఇది మై సేవా కేంద్రాలు పెట్టాడు, ఈ సేవా కేంద్రాలు పెట్టాడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పునాదులు వేశారు. ఇలా భారతదేశంలో బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ చెప్తారు కదా ఐటీ. అహ్మదాబాద్ చెప్పరు కదా మీరు. పూణే చెప్తారు కనీసం, అహ్మదాబాద్ చెప్పరు. ఇలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్స్ ఏవి? మొదటి సెంటరు ముంబై, బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్. ఆ తర్వాత ఏమైనా వస్తే పూణే వస్తుంది. ఇక మిగతా గురుగాం వస్తుంది ఢిల్లీ పక్కన. కానీ మీకు అహ్మదాబాదు, గాంధీనగర్, వడోదర, సూరత్ ఇవేవి రావు కదా. మరి అంటే అట్లీస్ట్ ఆ ఒక్క విషయంలోనైనా మోడీ కన్నా చంద్రబాబు నాయుడు 2 అడుగులు ముందున్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడిని పక్కకు పెట్టుకొని ప్రకటించడానికి ఏంటి అభ్యంతరం? పోనీ మోడీ ప్రకటించాలి, అమిత్ షా ప్రకటించచ్చు కదా. పోనీ అమిత్ షా కూడా ప్రకటించాలి. ఇది 2 పార్టీల పొత్తు, 3 పార్టీల పొత్తు, 3 పార్టీల అధ్యక్షులు ప్రకటించాలి కదా. సో నార్మల్గా పొత్తు అంటే ఏంటి? జేపీ నడ్డా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నుండి ప్రకటించాలి. బీజేపీ నాయకులు చాలా చాలా జాగ్రత్త తీసుకున్నారు. వీళ్ళెవ్వరు ఎక్కడ, ఎందుకంటే బీజేపీలో ప్రోటోకాల్ ఉంటుంది మీరు గమనించండి. ఇక్కడ నుంచి బీజేపీలో ఎవరైనా చేరాలి అంటే ఒకరికి తరుణ్ చుగ్ ఉంటాడు, ఒకరికి ధర్మేంద్ర ప్రధాన్ వస్తాడు, ఒకరికి పీయూష్ గోయల్ వస్తాడు. ఎక్కడ ఎవరు చేరినా జేపీ నడ్డా రాడు. మీరు గమనించండి. బీజేపీ జాతీయ కార్యాలయంలో ఎవరిని చేర్చుకోవాలి అన్నప్పుడు ఒక లెవెల్ ఆఫ్ గ్రేడింగ్ ఉంటుంది. మేము చిన్నప్పుడు ఎకానమీ చాలా వీక్ ఉంది, పేద లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు. సో ఆయిల్ ఫుడ్ అంటే లగ్జరీ అప్పుడు ఆ రోజుల్లో. సో నూనె పదార్థాలు ఏమైనా చేస్తే లగ్జరీ అన్నట్టు. ఎందుకంటే ఆయిల్ లిమిటెడ్గా వాడేవాళ్ళు, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదని కాదు, ఆర్థికంగా వెసులుబాటు కొరకు, కాస్ట్లీ కదా అని. ఇప్పుడు ఆర్థికంగా వెసులుబాటు వచ్చింది కానీ ఆరోగ్యానికి మంచిది కాదు, ఇప్పుడు ఆయిల్ వాడతలేము. అప్పుడు మాకు గుర్తు, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా అన్నయ్యనే మాట్లాడుతూ, అన్నయ్య ఇవాళ పూరి వస్తుంది గెస్ట్లకు అంటే ఎవరో పెద్ద గెస్టు, అంటే పూరి వస్తే పెద్ద గెస్టు, ఉప్మా వస్తే చేస్తే అమ్మ ఉప్మా చేస్తే ఆ గెస్ట్ ప్రియారిటీ తక్కువ. ఆ గెస్ట్ వచ్చినప్పుడు, చుట్టం వచ్చినప్పుడు పూరి చేస్తే
అతను ప్రియారిటీ ఎక్కువ అని మాకు కంక్లూజన్కి వచ్చేవాళ్ళం. అందువల్ల ఉప్మా, అటుకులు, పోహా లేదా పూరి, ఈ ఈ ఉప్మా అండ్ పోహా అయితేనేమో లోయర్ ప్రియారిటీ, పూరి అయితేనేమో చాలా పెద్ద గెస్టు అని మేము కంక్లూజన్కి వచ్చేవాళ్ళం. సో దీన్ని బట్టి మాకు అంచనా ఉండేది ఆ వస్తున్న ఇంటికి వచ్చిన అతిథి స్థాయి ఇది అని. సో అందువల్ల బీజేపీలో కూడా ఇలా ఉప్మా, పోహా, పూరి తేడా ఉంటుంది. సో ఒక స్థాయి నాయకుడితే పోహా ఉంటుంది, ఇంకో స్థాయి నాయకుడితే పూరి ఉంటుంది. మీరు చూడండి, బీజేపీలో చేరిన వారిని బట్టి ఆ స్థాయి నాయకుడు వచ్చి మీకు కండవ కప్పుతాడు. అది ఎవరైనా కానివ్వండి, బీజేపీ యొక్క ప్రోటోకాల్ అది. సో ఎక్కడ జేపీ నడ్డా వచ్చి కప్పాడు ఎవరికి, అమిత్ షా వచ్చి కప్పాడు. ఇక్కడ పార్టీలో చేరిన తర్వాత వెళ్ళి అమిత్ షా ఇంటికి పోయి కలుస్తారు.